హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఒక సిస్టర్ వచ్చేసి కామెంట్లో పెట్టారండి. మీరు చెప్పినట్టుగా బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ చేశానండి. మొత్తం అంతా పర్ఫెక్ట్గా వచ్చింది. కాకపోతే ఫ్రంట్ నాకు మీకులాగా కప్పులా రాలేదు అనేసి కామెంట్లో పెట్టారు. అలా ఎందుకు జరుగుతుంది అంటే, ఇప్పుడు ఒకే సైజు బ్లౌజ్ ఉన్న అంటే నడుము లూజు 31 వచ్చిన ఇద్దరు కస్టమర్ని చూసుకోవచ్చు. ఒక కస్టమర్కి చెస్ట్ ఉంది, ఒక కస్టమర్కి చెస్ట్ లేకపోతే వాళ్ళిద్దరి నడుము లూజులో ఒకటే కదా, సైజు కూడా ఒకటే కదా అనేసి మనము సేమ్ ఇద్దరికి ఒకలాగే కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసేస్తాం అనుకోండి. ఒకరికి చెస్ట్ ఉంటుంది, ఒకరికి చెస్ట్ లేదు. మీరు ఫ్రంట్ నప్పుతుందా అంటే నప్పదండి. ఎందుకంటే చెస్ట్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే, మనము కప్పు చిన్నది పెట్టామనుకో చెస్ట్ ఉన్న వాళ్ళకి పట్టేసేసి తప్పడుగా నొక్కేసినట్టుగా ఉంటుంది. అలాగని చెస్ట్ లేని వాళ్ళకి కప్పు సైజు పెద్దది పెట్టేస్తే ఏమవుతుంది, వాళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉండదు కాబట్టి కప్పు లూజ్గా ఉంటుందన్నమాట. కాబట్టి మనము కస్టమర్ చెస్ట్ని బట్టి కూడా కప్పు సైజు మార్చవలసి ఉంటుందండి. మేము ఈ కన్ఫ్యూజన్ అంతా మేము పడలేము, మాకు ఎందుకండి బాబు అని మీరు అంటే కనుక వాళ్ళని ఎప్పుడు కూడా అంటే మనకి కస్టమర్స్ బ్లౌజులు ఇస్తారు. మీరైనా సరే కస్టమర్ బ్లౌజులు అయినా సరే ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు పర్ఫెక్ట్గా ఉన్న ఆది బ్లౌజ్ తెచ్చేయమని చెప్పండి. ఆ ఆది బ్లౌజ్ని ప్రకారం మీరు ఎలా కట్ చేసుకోవాలో సేఫ్ బెల్ట్తో సహా మీకు చెప్తాను. బ్లౌజ్ పీస్ అయితే ఈ విధంగా డబుల్ పోలింగ్ వేసుకుని ఓపెన్ సైడ్ మనకు ఆపోజిట్, మడుతున్న సైడ్ మన సైడ్ వేసుకోవాలండి. అలాగే కింద వైపు హెచ్చు తగ్గులు కూడా తీసేసుకోవాలి. మీకు హెచ్చు తగ్గులు తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటే కనుక ఈ విధంగా స్కేల్తో కొట్టేసుకుని కట్ చేసుకున్నారంటే మీకు లైన్ కరెక్ట్గా అయితే వస్తుంది. నేను ఈ వీడియోలో అయితే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మాత్రమే చెప్తున్నానండి, హ్యాండ్స్ అయితే చెప్పట్లేదు. అలాగే మనం నడుమద్ద స్టిచ్చింగ్ కోసం 1/2 ఇంచ్కి ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఆది బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ నెక్కి మధ్యకి మడత పెట్టి షాలర్ దగ్గర నుంచి కింద డాట్ దాకా లైట్గా సాగదీసామంటే బ్లౌజ్ అసలు పొడవు అయితే వస్తుంది. ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి 15.5. ఈ 15.5కి మనము 2 సైడ్ల మార్కింగ్ చేసుకొని లైన్ కొట్టుకుంటే లైన్ వచ్చేసి మనకి క్రాస్ తిరగకుండా స్ట్రైట్గా వస్తుంది. అలాగే ఇలా లైన్ కొట్టుకున్న తర్వాత షాలర్ కుట్టు కోసము 1/2 ఇంచ్కి ఎగస్ట్రాగా ఇంకొక లైన్ కొట్టుకోవాలి. ఈ విధంగా మనం బ్లౌజ్ పొడవు అయితే మార్కింగ్ చేసుకున్నాక బ్లౌజ్ వెడల్పు అయితే మార్కింగ్ చేయాలి. దానికోసం ఆది బ్లౌజ్ ఉక్సులు పట్టి నుంచి కాజా పట్టి దాకా లూజ్ ఎంత ఉన్నది చూసుకోవాలి. ఈ విధంగా చూసుకున్నప్పుడు నాకైతే 31 వచ్చిందండి. 31 అంటే మనకి ఇది పెద్ద సైజు బ్లౌజు. టైలర్స్ అందరూ ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సింది 30 దాకా వచ్చిన బ్లౌజులన్నీ చిన్న సైజు బ్లౌజులు, 30 దాటినవన్నీ పెద్ద సైజు బ్లౌజులు అన్నమాట. అయితే మనకి 31 వచ్చింది కాబట్టి పెద్ద సైజు. 31లో 4వ భాగం కావాలి మనకి. దానికోసము టేప్లో 31 నెంబర్ తీసుకుని టేప్ని అయితే 4 మడతలు వేసుకుంటే మనకి 31లో 4వ భాగం అయితే వస్తుందండి. ఇది వచ్చేసి మనకి పావు తక్కువ 8 వచ్చింది, అంటే 7:30 వచ్చిందండి. ఈ 7:30ని మనము 31లో 4వ భాగంగా మార్కింగ్ చేసుకోవాలి. మనకి 7:30 మనకి చాలా ఇంపార్టెంట్ కొలత అండి. ఈ నడుము లూజ్కి మనము ఈ 7:30ని మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మనకు బ్యాక్ డాట్ ఉంటుంది కదా, దానికోసము 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేయాలి. ఖర్చుల కోసము 1.5 ఇంచ్ చేస్తున్నాను. మీకు కావాలంటే 2 ఇంచెస్ కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్కింగ్ చేయాలి. చెస్ట్ లూజ్ ఎక్కడ మార్కింగ్ చేయాలని మీకు డౌట్ ఉంటే పైనుంచి కిందకి 6 ఇంచెస్ డౌన్కి ఒక మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ దగ్గర మనకు వచ్చిన నడుము లూజ్ 4వ భాగానికి 1 ఇంచ్ కలుపుకుని మార్కింగ్ చేసుకోవాలి. అంటే పావు తక్కువ 8కి 1 ఇంచ్ మార్కింగ్ చేస్తే పావు తక్కువ 9కి మన చెస్ట్ లూజ్ మార్కింగ్ చేయాలి. కింద వైపు ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకున్నట్టుగా పైన వైపు కూడా చేసుకుని ఈ విధంగా చెస్ట్ లూజ్కి ఒక మార్కింగ్ ఒక లైను, అలాగే ఖర్చుల కోసం ఒక లైను కొట్టుకోవాలండి. ఈ విధంగా బ్లౌజ్ వెడల్పు మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము నెక్ షోల్డర్ కలిపి మార్కింగ్ చేయాలి. చిన్న సైజ్ బ్లౌజ్కి అయితే 5 ఇంచెస్, పెద్ద సైజ్ బ్లౌజ్కి అయితే 5.5 ఇంచెస్ మార్కింగ్ చేయాలి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నెక్ షోల్డర్ కలిపి 5.5 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేస్తున్నాను. అయితే మనము చంక డౌన్ ఏ సైజ్ బ్లౌజ్ కన్నా సరే 6 ఇంచెస్ సరిపోతుంది. 6 ఇంచెస్ సరిపోతుందండి. ఈ 6 ఇంచెస్ మార్కింగ్ దగ్గర మనకి 5.5 ఇంచెస్ రావాలన్నమాట. కింద నుంచి పై దాకా కూడా నెక్ షోల్డర్ని అది కూడా చూసుకుని 6 ఇంచెస్కి నిలువుగా ఒక మార్కింగు, అడ్డంగా ఒక మార్కింగు కొట్టుకుంటే మనకి కార్నర్ అయితే వస్తుంది. కార్నర్లో కూడా ఒక లైన్ కొట్టుకోవాలండి. ఈ కార్నర్లో కొట్టుకున్న లైన్ దగ్గర చంక రౌండ్ కోసము చిన్న సైజ్ అయితే 1.5, పెద్ద సైజ్ అయితే 1.5కి మార్కింగ్ చేసుకోవాలి. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి నేను 1.5కి మార్కింగ్ చేసుకుంటున్నాను. తర్వాత షోల్డర్ దగ్గర నుంచి ఏ సైజు బ్లౌజ్ అయినా 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఈ 3 ఇంచెస్ మార్కింగ్ని 1.5 ఇంచెస్ మార్కింగ్ని కలుపుకుంటూ ఈ విధంగా చంక రౌండ్ అయితే మార్క్ చేసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత మనం నెక్ డౌన్ అయితే నేను ఆది బ్లౌజ్ని ఈ విధంగా నెక్ మధ్యకి మడత పెట్టి నడుము మధ్య ఎంత ఉన్నది తీసుకోవాలి. తర్వాత నెక్ వెడల్పు వచ్చేసి
పైన వైపు 2.5, కింద వైపు 2.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలండి. అదే చిన్న సైజు బ్లౌజులు అయితే 2.5 సరిపోతుంది. ఈ విధంగా 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఒక బాక్స్ అయితే కొట్టుకోవాలి. ఈ కార్నర్లో 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని 1/2 ఇంచ్ మార్కింగ్ బేస్ చేసుకుంటూ రౌండ్ నెక్ అయితే మార్క్ చేసుకున్నాను. మీకు వేరే నెక్ కావాలితే వేరే నెక్ మోడల్ కూడా మార్క్ చేసుకోవచ్చు. అయితే మనకి చంక లూజు 7.30 వస్తుంది. మనము నడుము లూజు 4వ వంతు ప్రకారం మార్కింగ్ చేసాం కాబట్టి 7.30 వస్తుందండి. పైన 1/2 ఇంచు కొచ్చుల కోసం వదిలేసి ఈ విధంగా మధ్యలో మాత్రమే చూస్తే మనకి నడుము లూజులో 4వ భాగం వస్తుందన్నమాట. అంటే 7.30 వస్తుంది. కానీ ఇది మనకి ఆది బ్లౌజ్కి సరిపోతుందా లేదా అని చూసుకోవాలి. దానికోసం ఆది బ్లౌజు బ్యాక్ వైపు చూడాలండి. బ్యాక్ వైపు షోల్డర్ వైపు నేను అంటే షోల్డర్ కుట్టు కూడా 1/2 ఇంచుకి వెళ్ళిపోతుంది కదా, ఆ కుట్టుతో కలిపి చూసుకుంటున్నాను. అందుకనేసి హ్యాండ్ పైకి 1/2 ఇంచు పైకి మార్కింగ్ చేసుకుని ఈ విధంగా అయితే చూసాను. 8 ఇంచెస్ వచ్చింది. అంటే మనకి ఇక్కడ 7.30 ఉందండి. అంటే 1/4 ఇంచు తక్కువ ఉంది కాబట్టి బయటికి 1/4 ఇంచు బయటికి మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గరికి బ్యాక్ పార్ట్ని అయితే మడత పెట్టేసి ఈ మడతలో ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర బ్యాక్ డాట్ అయితే మార్క్ చేయాలి. చిన్న సైజ్ అయితే 4 ఇంచెస్, పెద్ద సైజ్ అయితే 4.5 ఇంచెస్ పొడవుకి మార్కింగ్ చేసుకుని ఈ డాట్ వెడల్పు 1 ఇంచు వచ్చే విధంగా మనం కొట్టుకున్న లైన్కి ఇటుపక్క 1/2 ఇంచు అటుపక్క 1/2 ఇంచు వచ్చే విధంగా 1 ఇంచుకి బ్యాక్ డాట్ మార్కింగ్ చేసుకుని బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా మనము ఆది బ్లౌజ్ ప్రకారం పర్ఫెక్ట్గా కట్ చేసుకున్న తర్వాత మనకి క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా, స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా ఈ బ్యాక్ పార్ట్ని అయితే వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కోసము వేసుకుని బ్యాక్ పార్ట్ ఏ షేప్లో ఉందో అదే షేప్లో అయితే మార్క్ చేసేసుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్ నెక్ అయితే పెద్దది ఉంటుంది, ఫ్రంట్ పార్ట్ నెక్ చిన్నది ఉంటుంది. మనం పర్ఫెక్ట్గా ఉన్న ఆది బ్లౌజ్ తీసుకున్నాం కాబట్టి పైన 1/2 ఇంచు కుట్టు కోసం వదిలేసి చూసారు కదా, ఈ విధంగా ఫ్రంట్ నెక్ని అయితే మార్క్ చేస్తున్నాను. ఉక్సులు పెట్టి వైపు భాగాన్ని అయితే తీసుకోవాలి ఫ్రంట్ నెక్ మార్కింగ్ కోసము. ఈ ఉక్సులు పెట్టి భాగాన్ని మనం బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఉంది కదా, ఆ మార్కింగ్ దాకా ఈ విధంగా రౌండ్ తిప్పుకుని నేను వీడియోలో చూపించే విధంగా మనకి ఆది బ్లౌజ్కి ఎంత నెక్ ఉందో సేమ్ అలా మార్కింగ్ చేసుకోవాలి. నాకు బ్లౌజ్ పెట్టుకున్నప్పుడైతే నేను ఇప్పుడు చేస్తున్న మార్కింగ్ ప్రకారం వచ్చింది. కానీ కుట్టు కోసం అనేసి నేను 1/4 ఇంచు పైకి అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఈ విధంగా చేసుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్ చంక లోతు కంటే ఫ్రంట్ పార్ట్ లోతు ఎక్కువ తీయవలసి ఉంటుంది. ఎంత తీయాలి అంటే మనకి బ్యాక్ పార్ట్కి కార్నర్ వచ్చింది కదా, అదే విధంగా ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్కి 6 ఇంచెస్ డౌన్ తోటి ఈ విధంగా అడ్డంగా ఒక లైను నిలువుగా ఒక లైన్ కొట్టుకున్నాము. అప్పుడు కార్నర్ వచ్చింది. కార్నర్లో కూడా ఒక లైన్ కొట్టుకోవాలి. అంటే బ్యాక్ పార్ట్కి ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో ఫ్రంట్ సైడ్ కూడా అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకి బ్యాక్ పార్ట్తో సమానంగా ఉంది, కానీ తగ్గించాలి కాబట్టి ఈ కార్నర్లోనే 1/2 ఇంచు డౌన్కి నేను వీడియోలో చూపించే విధంగా 1/2 ఇంచు డౌన్కి మార్కింగ్ చేసుకుంటే మీకు కరెక్ట్గా ఫ్రంట్ డౌన్ సరిపోతుందండి. ఈ విధంగా ఫ్రంట్ డౌన్ అయితే తీసేసుకున్నాక ఏ సైజు బ్లౌజ్ అయినా సరే ఉక్సులు పట్టి వైపు భాగాన్ని తీసుకుని 4 ఉక్సులకి ఉక్సులు పట్టిని మార్కింగ్ చేసుకోవాలి. చూసి అలాగే షాలర్ మర్జిని మడత పెట్టి మనం మెయిన్ డాట్ దాకా కొట్టుకోవాలండి. ఆది బ్లౌజ్ది సాగదీయకూడదు. ఈ విధంగా క్లాత్ మీద ఫ్రీగా వదిలేసి పొడవు ఎంత వచ్చింది కరెక్ట్గా తీసుకోవాలి. కుట్టులతో కలిపి అంటే మనకి కింద పైన కూడా షాలర్ కుట్టు కింద కుట్టు కలిపి అయితే తీసుకోవాలి. అలాగే చంక దగ్గర పొడవు కూడా కరెక్ట్గా తీసుకోవాలండి. అలాగే పైన వైపు కింద వైపు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కుట్ల కోసము. ఈ విధంగా ఈ 3 మార్కింగ్లు చేసుకున్నాక ఏ సైజు బ్లౌజ్కైనా సరే ఉక్సులు పట్టి వైపు నుంచి 2.5కి మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2.5 మార్కింగ్ దగ్గర నుంచి డాట్ వెడల్పు మార్కింగ్ చేయాలి. దానికోసం మనము ఆది బ్లౌజ్ తీసుకుని ఆది బ్లౌజ్కి డాట్ వెడల్పు ఎంత ఉందో చూసుకోవాలి. ఈ ఆది బ్లౌజ్ డాట్ వెడల్పు వచ్చేసి 1.5 వచ్చిందండి. మనకి 2 డబుల్ మడత మీద 1.5 అంటే 2.5 అన్నమాట. డాట్ వెడల్పు మొత్తం కలిపి అంటే 2.5కి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా డాట్ వెడల్పు మార్కింగ్ చేసుకుని డాట్ ఇటు పక్క ఉన్న మార్కింగ్ ఉక్సులు పట్టి దగ్గర ఉన్న మార్కింగ్ని కలిపేయాలి. డాట్ మరో పక్క ఉన్న మార్కింగ్ చంక దగ్గర ఉన్న మార్కింగ్ని కలిపేసుకోవాలండి. ఇది మనకి కరెక్ట్గా వస్తుంది. తర్వాత మనకి చెస్ట్ పట్టేకుండా ఉండడం కోసము ఇక్కడ చివరి వైపున 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని ఈ 1/2 ఇంచ్ మార్కింగ్కి చంక దాకా క్రాస్గా ఒక లైన్ అయితే కొట్టుకోవాలండి. దీనివల్ల మనకి చెస్ట్ నొక్కు పెట్టినట్టు కాకుండా ఫ్రీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా మార్కింగ్ చేసుకుని సేమ్ అలా కట్ చేసేసుకోవాలి. తర్వాత డాట్ మార్కింగ్ కోసము మనం మెయిన్ డాట్ ఎంత వెడల్పు పెట్టాము 2.5 పెట్టాము కదా, పొడవు కూడా అంతే పెట్టాలండి. పొడవుకి ఒక లైన్ కొట్టుకుని వెడల్పు కూడా మనము
లైన్స్ కొట్టుకుని ఈ విధంగా మెయిన్ డాట్ని అయితే మనము మార్క్ చేసుకోవాలి. తర్వాత ఉక్సులు పట్టి దగ్గర డాట్ కోసము నెక్క కిందకి 1/2 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకుని 1/2 ఇంచు దాకా ఉక్సులు పట్టిని అయితే మడత పెట్టేయాలండి. ఈ మడత దగ్గర ఒక మార్కింగ్ చేసుకుని పొడవు వచ్చేసి మెయిన్ డాట్ పొడవు ఎంత పెట్టామో 2.5 పెట్టాము కదా, అదే 2.5 పెట్టుకుని పొడవుకి ఒక లైన్ కొట్టుకోవాలి. ఉక్సులు పట్టి దగ్గర డాట్ వెడల్పు వచ్చేసి 1/2 ఇంచు సరిపోతుంది కాబట్టి మనం కొట్టుకున్న లైన్కి ఇటుపక్క పావించి అటుపక్క పావించి వచ్చే విధంగా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత షోల్డర్ దగ్గర 1 ఇంచుకి మార్కింగ్ చేసుకుని ఆ 1 ఇంచ్ మార్కింగ్ దాకా చంక రౌండ్ మడత పెట్టాలి. ఈ మడతలో ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర మనము చంక దగ్గర డాట్ మార్క్ చేయాలి. మెయిన్ డాట్కి ఉక్సులు పట్టి దగ్గర ఉన్న డాట్కి గ్యాప్ ఎంత ఉందో చూసుకుని అదే గ్యాప్ని మనము ఈ మెయిన్ డాట్కి చంక దగ్గర ఉన్న డాట్కి వచ్చేలాగా మార్క్ చేసుకుని ఈ విధంగా చంక దగ్గర డాట్ పొడవు మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ కూడా 1/2 ఇంచు సరిపోతుంది కాబట్టి ఇటుపక్క పావించి అటుపక్క పావించి వచ్చే విధంగా చంక దగ్గర డాట్ను కూడా మార్క్ చేసుకోవాలి. మనము చిన్న చిన్న కట్స్ పెట్టుకున్నామంటే మనకి ఇంకొక పార్ట్కి కూడా ఆనవాలు పడుతుంది. దానివల్ల మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా అయితే ఉంటుందండి. సేప్ బెల్ట్ కూడా ఆది బ్లౌజ్ ప్రకారం కట్ చేసుకోవచ్చు. మనకి సేప్ బెల్ట్ వెడల్పు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ ఎంత వెడల్పు ఉంటుందో అంత వెడల్పుతో అయితే 2 పీసెస్ తీసుకోవాలి. ఈ విధంగా 2 పీసెస్ని తీసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ని అయితే తీసుకుని సేమ్ ఆది బ్లౌజ్కి సేప్ బెల్ట్ ఎలా ఉందో అలానే మార్క్ చేసుకోవచ్చు. మనకి కింద వైపు ఇప్పుడు చూసారు కదా, ఇది సేప్ బెల్ట్ అండి. అది మనకి కుట్లతో కలిపి తీసుకోవాలి. కింద వైపున మనకి 1/2 ఇంచు తీసుకోవచ్చు కుట్ల కోసము. ఈ విధంగా కుట్ల కోసం తీసేసుకున్నాక సేప్ బెల్ట్ పొడవు ఉక్సులు పట్టి దగ్గర ఎంత ఉన్నది చూసుకోవాలి. ఉక్సులు పట్టి దగ్గర ఎంత ఉందో అంతే పెట్టాలండి. అలాగే చంక దగ్గర కూడా ఎంత పొడవు ఉందో అంత పొడవు పెట్టాలి. తర్వాత మనకి కుట్ల కోసము 1/2 ఇంచు పైకి పెట్టుకోవాలి. చంక దగ్గర ఉక్సులు పట్టి దగ్గర కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక ఈ 2 మార్కింగ్లకి కలిపి లైన్ అయితే కొట్టుకోవాలి. అయితే మనకి సేప్ బెల్ట్ సేప్ తిరగడం కోసము మీకు ఇక్కడ ఇంకొక టిప్ చెప్తాను. చిన్న సైజ్ అయితే 3.5కి, పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 4.25కి మార్కింగ్ చేయాలి. ఈ మార్కింగ్ దగ్గర మనము ఆది బ్లౌజ్కి డాట్ ఉంటుంది కదా, మెయిన్ డాట్ కింద సేప్ బెల్ట్ ఎంత పొడవు ఉన్నది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మనము కుట్టులతో కలిపి అంటే కుట్టుకోవడానికి కూడా ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక ఈ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ నేను వీడియోలో చూపించినట్టుగా కరువు తీసుకున్నట్టుగా మార్కింగ్ చేయాలి. దీనివల్ల మనకి సేప్ బెల్ట్ సేప్ కరెక్ట్గా వస్తుంది. తర్వాత కట్ చేసేసుకోవాలి. మనము ఈ భాగాన్ని ఉక్సులు పట్టి వైపు వచ్చేలాగా అతకాలి కాబట్టి ఆనవాల కోసం చిన్న కట్స్ పెట్టుకోవాలండి. ఈ విధంగా సేప్ బెల్ట్ కూడా మనం కరెక్ట్గా తీసుకుంటే ఫ్రంట్ సేపు సేమ్ ఆది బ్లౌజ్ లాగా వస్తుందండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే మీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏమన్నా చెప్పారంటే దాని మీద ఒక వీడియో అయితే చేస్తానండి. ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.